ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినాన్ని మరి ఆ వీడియో కవరేజ్ హాల్ మరి ఈ దినాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మా చిన్నమారెడ్డి గారికి వందనాలు. మరి దేవుని ఎరుకుండా మరి 92 వరకు కూడా నేను అన్య కుటుంబంలో జన్మించి అన్య ప్రాంతంలో అలాగా మరి ఇతర మార్గాల్లో నేను ఉన్నటువంటి వ్యక్తిని. అయితే మరి ఎందుకో దేవుడు నన్ను దర్శించారు 92లో. మరి నా రక్షణ సాక్ష్యాన్ని ఒక అర్ధగంట సమయం నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ రక్షణ అనేది ఎవరి వల్ల కలుగుతుందో దేవుని యొక్క లేఖన ప్రకారంగా ఒక మాట చదివి నేను చిన్న ప్రాణం చేసి కొన్ని మాటలు నా జీవితంలో ప్రభువారు ఇచ్చిన రక్షణ, స్వస్థత, ఆయన పిలుపు, మరి కొన్ని మాటలు 3 భాగాలుగా మీకు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా దేవుని యొక్క దైవ గ్రంథంలోంచి కీర్తనకారు రాసినటువంటి సంకీర్తన 146వ కీర్తన 3వ వచనాన్ని మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇక మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇది నా జీవితాన్ని ఎలాగ దేవుడు మార్చాడు, ఎలా మలుచుకున్నాడో, తన సేవలు ఎలా వాడుకుంటున్నాడో కొన్ని నా అనుభవంలో కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యంలో 146 కీర్తన 3వ చరణంలో ఇలాగ రాయబడింది: రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగుదు, వారిని నమ్ముకొనుకొడి. ఈ లేఖనాన్ని దేవుడు దీవించడం. మరోసారి, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొండి. ఈ వాక్యాన్ని మన ఇంటిలో దేవుడు దీవించింది. దయానిధి, ప్రేమామూర్తి, వాక్యం నీది, ప్రజలు నీవారు, నేను నీవారిని ఎన్నుకున్నావు. ఇదిగో నాకు రక్షణ భాగ్యం ఎలాగిచ్చావు, ఎలా స్వస్థపరిచావు, ఎలాగనైనా నన్ను మలుచుకున్నావు, నీ సేవలు ఎలా వాడుకో, కొన్ని అనుభవం, కొన్ని నా రక్షణ సాక్ష్యాన్ని ప్రభా, నా జీవితంలో చేసిన ఉపకారాలు ప్రభా, మేలుని బట్టి నేను కొన్ని మాటలు పంచుకోవడానికి నాయన ఇదిగో వీడియో కవరేజ్లో ప్రభా నేను ఉన్నాను నాయన. అయ్యా, నా నోటి దాన్ని మరుగుచ్చేయండి ప్రభా, నాకు ఇచ్చినట్టు రక్షణ భాగ్యాన్ని ప్రభా, ఎలాగ ఈ సాక్ష్యం చెప్పాలో, ఎలా మాట్లాడాలో ప్రభా, నీ దాసుడిని ఆయన మరుగు చేసుకుని నాలోని మీరు మాట్లాడాలి. ఈ సాక్ష్యం అనేక మంది హృదయాలు స్పందించడానికి, అనేక మంది సత్యాన్ని జరిగి ప్రభా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని, మీరు మహిమ పొందమని యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన ప్రేక్షకులు, మరొకసారి శుభాలు తెలియజేస్తున్నా. వాక్య ప్రకారంగా మరి మనం చూసినప్పుడు రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగుదు, వారిని నమ్ముకుని. ఈ లోకంలో నేను అనేక రకాల మరి ఆచారాల ప్రకారంగా తినేటటువంటి వ్యక్తిని. మరి నేను కొద్ది సమయాన్ని మరి పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. 92 వరకు కూడా నేను చేసినటువంటి ఆ పూజలను చేసిన భక్తి, నేను వెళ్ళినట్టు మరి గుళ్ళు ఎన్నో ఉన్నాయి, అన్ని చెప్పడానికి అవకాశం కాదు. కానీ పిల్లరా, మరి ఎందుకో మరి నాకు 2 వ్యక్తులు చేతబడి చేయించారని చెబుతూ ఉంటారు. మరి నాకు 92లో ఒక బలహీనత, అదే వీక్నెస్. అది ఏంటంటే ఆ చేతబడి శక్తుల చేత టెన్షన్గా అచ్చ తెలుగులో చెప్పాలంటే మెంటల్. ఒక 2 స్త్రీలు నాకు మరి చేతబడి చేయించారు. వారి ఒక పాప జీవితాన్ని నేను బయట పెడతాను అని వారితోనే స్నేహం చేశాను. కానీ పిల్లరా, ఆ స్థితిలో నాకు మెంటలుగానే పెట్టారండి. ఒక మాంత్రికుడు చెప్పాడంట మా అత్తవారింటి కాడికి వెళ్ళినప్పుడు, అయ్యా మీ అల్లుడికి 2 చేతబడి చేయించారు, నిజమైన దేవుడు ఆయనకి ప్రత్యక్షం అయ్యారు, ఆయన మీ మార్గంలోనికి రారు, ఇంకా ఆయన సేవ యేసుప్రభు దేవుడైన సాటింతారు అని మా మామగారితో చెప్పారంట. వెళ్ళారా, మా పాస్టమ్మగారిని కొడుతూ తిడుతూ ఉండండి. ఆ 92లో భయంకరంగా నాకు నెమ్మది లేదు, శాంతి లేదు, పడుకుంటే నిద్ర పట్టేది కాదు. ఎంత వేదన అంటే చెప్పడానికి వెళ్ళారా, అంత వేదన అనిపించాను. తలంతా కూడా వేడి పొగలు, మరి చీమినెత్తురు, మరి అంత టెన్షన్ అన్నమాట. మహాభయంకరంగా నేను కోపంగా ఉండేవాడిని, అంత కోపిస్తుంది. మరి అలాగ నేను మరి ఆ టైంలో ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, ఎంతోమందికి మొక్కాను, ఎంతోమందికి సాగిలపడాను, అయినా నెమ్మది లేదు, శాంతి లేదు. ఎంతో భయంకరంగా నేను బాధపడుతున్నాను. ఆ తావులోనే ఆ కోపంలోనే నా భార్యను కొడుతూ తిడుతూ మరి వేదన చేస్తూ ఉండేవాడిని. కానీ పిల్లరా, మరి ఏదైనా సరే మరి నాకు స్వస్థత కావాలని ఎన్నో చేశాను. నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళాను, మొక్కాను, కానీ నాకు శాంతి లేదు, సమాధానం లేదు. ఎవరు కూడా నాతో మాట్లాడేటట్టు లేరు. ఒక రోజున నాకు చింత తీర్మానం చేసుకున్నాను, ఒకసారి లైట్ హౌస్కి వెళ్ళిపోయి చనిపోదాం, అక్కడి నుంచి అనుకున్నాను. లేక బుర్రబద్దలు కొట్టి చచ్చిపోదాం, ఏదో శివపురాణం చదివాను పిల్లరా. ఆ శివపురాణంలో అరహరమావదేశ్యం అంటే ముక్తుడవుతాడంట, ఏదో అంటారంట. చదివి ఆ శివదేవుడి గుడికి వెళ్ళిపోయి అంతరే టెంపుల్ దగ్గర ఉన్నది, మాకు 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ఉంటుంది, అక్కడ బుర్రబద్దలు కొట్టి చచ్చిపోదాం అని అనుకున్నాను. అప్పుడే మరి పాస్టర్ అమ్మగారు కూడా మరి కొంత వేదన పాలు చేయడం అమ్మగారింటికి వెళ్ళిపోయింది పిల్లరా. ఇది వాస్తవం, రియల్గా నేను నిజమే చెబుతున్నా. అబద్ధం చెప్పడానికి నా నాలుకన కోసమే అబద్ధం అన్న. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అదే సత్య మాట వాడతాను, అందుకనే సత్యదేవుని నేను తెలుసుకోగలిగాను పిల్ల. కనుక ఆ రోజు నిద్ర పట్టట్లేదు. 2 అయిపోయింది, 2:30 అయిపోయింది, 3:30 అయిపోయింది, 4:30 సమయం పిల్లరా. అది నా జీవితాన్ని మార్చిన రోజు.
ఎంతోమందిని కేకేశాను, ఎవ్వరు కూడా పలకలేదు. నిద్ర పట్టట్లేదు. 4:30 సమయంలో దేవాది దేవుడు నాకు ప్రత్యక్షమై, నా కుమారుడా, నువ్వెంతవరకు విగ్రహాధన చేశావు, నా గుడికి వెళ్ళు. ఈ శిరసంతా కూడా బగ్గ మండిపోతుంది. వేడి పొగలు అంత భయంకరంగా ఉండేది అనమాట. మహా క్రూరంగా. ఆ టైంలోనే మాకు పొలం తగాదల్లో మిసాలు పెంచేసి వాళ్ళు అరికేస్తాను, వీళ్ళు కొట్టేస్తాను, అంత భయంకరం. ఆ స్వరం ఎప్పుడైతే నన్ను 92, నా డేట్ రాయలేదు కనిపించలేదు, ఆ 92లో ఆ తెల్లవారుజామున 4:30 సమయంలో దేవుడు నాకు ప్రత్యక్షమైన నా కుమారుని పిలిచారు. ఆ మాట ఎవరో కూడా ఎప్పుడు కూడా మాట్లాడు అంత ఆప్యాయంగా, ఎవరు కూడా అంత మధురైన స్వరం. ఆ స్వరం విన్నాను. మాకు తూర్పున ఉంది, ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది కేలాజరస్ గారు అని. ఆయన ఎప్పుడు కూడా 5 గంటలు లేచి ఆయన ప్రార్థన చేస్తారు. 4:30, 5 గంటలు లేచి ఆయన ప్రార్థన చేస్తుంటారు. అది మాకు తాతగారింటి దగ్గరే, వాళ్ళకి కొంచెం వెనక భాగం ఉంటుంది. అప్పుడు దేవుడు ఎప్పుడైతే నాతో మాట్లాడారో ప్రభా, అది లేచి ఆ రోజు నేను మోకాళ్ళు ఉండలేదు, బస్కి వేసి నేను తపస్సు చేస్తున్నాను. ఆ తపస్సు చేస్తున్న సమయంలో దేవుడు ప్రత్యక్షమే నాతో మాట్లాడారు. ఆ మాట విన్నాను. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మాకు లాజరస్ గారు చర్చ్ ఉంది. అక్కడికి వచ్చినప్పటికీ ఆయన ప్రార్థన ముగించుకుని బయటకు వస్తున్నారు. అప్పుడు నేను మావయ్య అని వారి పక్కనేమో తాతగారు వెళ్ళి, అయ్యా మావయ్య గారు, దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో నా శిరసంతా కూడా వేడి పొగలు భయంకరంగా కూసేపటికో శిరస బద్దలైపోయిన పరిస్థితిలో ఉన్నాను, తట్టుకోలేని పరిస్థితులు ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నా కుమారుడని ఆయన పిలిచాడు, మావయ్య నా కొరకు ప్రార్థన చేయడని. వెళ్ళినప్పుడు నేను వెళ్తుండగా ఆయన ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చేస్తున్నారు. బయటకు వచ్చిన సమయంలో ఆయనకి నేను అప్పుడు వందనాలు నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు ఏదో పండగకి పబ్బలకి వెళ్ళి వాళ్ళం అలా అరిసెలు ఇస్తారని, అంటుబళ్ళు ఇస్తామని. కానీ మాకు మా దగ్గరలో చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ నిజమైన దేవుడు నాకు తెలియదు. ఆయన మాట్లాడతాడు, మానవుడి జీవితం మారుతాడు, ఆయన గాయం కడతాడు, ఆయన స్వస్థపడతాడని మాత్రం నాకే మాత్రం కూడా తెలియదు. అంతే. ఆయన చేయి పట్టుకుని పిల్లరా ఆయన లోపలికి తీసుకెళ్ళి మోకరిలింపజేసి, నేను కూడా మోకరిల్లిన పులిపీఠం దగ్గర ఆ మోకరిల్లిన సమయంలో ఆయన 2 చేతులు ఎత్తి నా మీద అలాగుంచి ప్రార్థన చేశాడు. ఇది మొట్టమొదటిగా నా జీవితంలో దేవుని సందులో మోకాళ్ళని ప్రార్థన చేయటకు. మరి లాజరస్ గారు, కొల్లబత్తులో లాజరస్ గారు, ఆయన పెద్ద దైవజనులు, 110 సంవత్సరాలు ఆయన ఎంతోమందికి పెళ్లిళ్ళు చేసి ఎంతోమందికి వివాహాలు చేశారు. మా కుటుంబం అంతా కూడా కన్యవటానికి ఆయనే కారణం. మా నాన్నగారు ముందుగా రక్షించబడ్డారు, తర్వాత నా గురించి మా అమ్మ సమర్పించి రక్షించడం పిల్లరా. అలాగా మరి ఆ ప్రార్థన చేసుకుంటే నాకు నిద్ర పట్టింది, లేకపోతే భయంకరంగా ఏదో దేవత అలా నాలుగేసి ఇలా నా బోర మీదకి వచ్చేసి ఎవరొకరి చేత నేను ప్రార్థన చేసుకుంటే నిద్రపోయేది, లేకపోతే నిద్ర పట్టేది కాదు పిల్లరా. అంత భయంకర పరిస్థితులు అలా ఉంటుండగా నాకు కొంచెం నెమ్మది కలిగింది. ఈ తలంతా కూడా వేడి పొగలు ఆ ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆ స్థితి ఇంకా నాకు మారలేదు, ఇంకా నాకు స్వస్థత కలగలేదు. అప్పుడు మాకు తూసిమోనని 2 కిడ్నీలు పోని, ఆ 2 కిడ్నీల పరిస్థితిలో అయ్యా అన్నయ్య ఈ స్థితిలో ఉన్నా కదా ఒకసారి రమ్మన్నారు. నేనైతే ఆ స్థితిలో ఆ కుటుంబానికి మరి వేదనగా ఉంటున్నాను. మరి కుటుంబం అంతా కూడా నన్ను కొంచెం గేలి చేశారు, పిచ్చోడని వేరుడని, ఇలా మరి భయంకరంగా ఉండేది నా పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అన్నయ్య ఒక్కసారి రా కందలపాలు అని తీసుకెళ్ళాడు. ఆయన చనిపోయాడంటే 2 కిడ్నీలు పోని, కానీ బాగుపడ్డాను. మా తల్లి సంఘానికి నేను తీసుకెళ్ళాను, తూసిమోనని. ఆయన తీసుకెళ్ళడం ద్వారా కందాలపాలు వెళ్ళాను. ఆ కందాలపాలు వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యాలు వింటున్నప్పుడు నాకు కూడా కలిగింది, అయ్యో అంతమంది 7 వారాలు అవుతున్నారు, 9 వారాలు అవుతున్నారు కదా, నేను కూడా వెళ్తే నాకు స్వస్థత కలుగుద్ది, ఈ మెంటల్ నుంచి నాకు విడుదల కలుగుద్ది, శిరస అంతా కూడా నాకు నెమ్మదద్ది. వాక్యంలో ఉంటుందండి యెషయా గ్రంథం 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి వలగా నువ్వు కాపాడుతున్న వాక్యం పిల్లరా. అలాగా నేను వెళుతూ అక్కడ ప్రార్థన నూనె ఇచ్చేవారు, ప్రార్థన తైలం చేసేవారు. అదే నూనె నేను నీటిలో పోసుకుని 2-3 బుట్టలు వేసుకుని తాగేవాడిని. అలాగా మరి 9 వారాలు వెళ్ళాను. 9 వారాలు వెళ్ళేప్పుడు నాకు స్వస్థత కలిగింది, వేడి పొగలో తగ్గింది. అలాగే మరి దేవుడు మాట్లాడుతున్నారు. ఇంకా నాకు 2-3 గాయాలు ఉండిపోయి ఏదైనా సరే ఇంకో 2-3 సార్లు వెళ్ళాలని నేను నిశ్చయించుకున్నాను. అలాగే వెళ్ళినప్పుడు నాకు సంపూర్ణ స్వస్థత, దేవుని నామానికి మహిమ కలిగినది. అద్భుతం అండి. ఎప్పుడైతే నేను విశ్వాసం పరిగెట్టానో నా విశ్వాసాన్ని దేవుడు చూశాడు, నాకు మంచి స్వస్థత కలిగింది, నా వేడి పొగలంతా కూడా చల్లబడ్డది. అంతే. అక్కడ ఆరంభించాననే సాక్ష్యం. ఎక్కడైతే ఏ గుడి కాడ వెళ్ళిన, ఏ రోజైతే దేవుడు నాతో మాట్లాడు, ఏ చర్చికి వెళ్ళిన మోకరిల్లిన, అక్కడ మోకరిల్లి నేను మళ్ళీ అప్పుడు ఆ అంజనం కదండి, అప్పుడు తెలియదు. ఇప్పుడైతే నా 1000 రూపాయలు ఇద్దరేమో, అప్పుడు 5 రూపాయలు కానుక తీసి యథార్థం సత్యం పిల్లరా ఒక అట్టుపళ్ళు అత్తం పట్టుకెళ్ళి ఏంటండి దేవుని అయ్యా 5 నాకు దేవుడు
స్వస్థత జరిగించాడు. నెమ్మది నాకు నెమ్మది ఇచ్చాడు. శాంతి నాకు శిరసంతా కూడా వేడిపోగలు నాకు ఎంతో నెమ్మది కలిగిందని నేను అక్కడ మొట్టమొదటిగా సాక్ష్యం ఇచ్చి, మా ఏరియాలో సంఘంలో చాలా సంఘాలకి నేను ఇదే సాక్ష్యం. ఏమీ లేదు, నేను మెంటలో నాకు శాతబడి చేయించారు. శాతబడి నుంచి నాకు దేవుడు విడుదల ఇచ్చారు. డైరెక్ట్గా నాతో దేవుడు మాట్లాడాడమ్మా. దేవుడిని నమ్ముకున్నాను నేను. ఇలాగ పరుగులాడుతుండగా దేవుడు నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడన్న. మరి మా తల్లి సంఘానికి వెళ్ళి అన్నీ చెప్పడానికి సమయం కాదు. ఇలాగ ఏరే సంఘంలో కేసు దాచుకొని చెల్లించులు పరిపాలన దాకా కూడా మాకు 40 సంఘాలు ఉంటాయండి. చాలా సంఘాలకు వెళ్ళాను. ఎందుకో ఎంఏ రత్న గారు అని ఆయన బైబిల్ పండితుడు, పరంజ్యోతి గారి శిష్యుడు. ఆయన ఆ శిష్యారకానికి వెళ్ళాను ఒకసారి. వెళ్ళిన తర్వాత నాకు ఎలాగండి అంటే ఆయన సాక్ష్యం ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి నా తలనీరు వేసి ఇవంతా సీలులేసి నువ్వు ఎక్కడికే వెళ్ళటానికి వీలు లేదు, మా సత్యలోనే ఉండాలి. అప్పుడు నేను ఉచిరానందుగా ఆ సినిమా స్థాయిలో పాటలు పాడుకుని ఆ పాటలు పాడుకొని పిల్లారా. ఆ పాటలు పాడుతుండగా మరి ఎందుకో అలాగ నేను రక్షించబడ్డది 2వ తారీఖు 7వ నెల 92 మరి అలాగ నేను రక్షణ ఆ చిన్న ఏదో వచ్చేరా అనేటువంటి పాట అలా పాడుతూ ఉంటుండగా మరి 10వ నెలలో ఉపవాస మీటింగ్ లేనండి. అది చాలా నాకు డేట్ గుర్తు. 23వ తారీఖు 10వ నెలలో ఒక 3 రోజులు 2 పగలు 3 రాత్రులు మీటింగ్లు జరిగినాయి. కొత్తగూడెం నుంచి పాల్వా నుంచి వైశాలమేని గారు అని ఆయన ఒక ప్రవక్త, మరి మంచి సేవకుడు, ఆయన వచ్చారండి. వచ్చినప్పుడు 1:30 సమయంలో ఆయన ప్రవచనాలు చెబుతున్నారు. అందరికీ ప్రవచనాలు చెబుతుండగా ఇదిగో నా కుమారుని నేను ఎన్నుకున్నాను, నా కుమారు గాయాన్ని కట్టాడు, నా సేవ చేస్తాను నేను ఏర్పరచుకున్నానని ప్రవక్త ద్వారా మాట్లాడు. దేవునికి మహిమ కలిగినగా అంత అద్భుతం అండి. నేను రక్షించబడ్డది 2వ తారీఖు 7వ నెల 92 అయితే 23వ తారీఖు రాత్రి 1:30 సమయంలో ఒక ప్రవక్త ద్వారా దేవుడు నన్ను పిలిచాడు ఆయన సేవ చేయడానికి. పిలిచినప్పుడు నేను ఎంతో ఏడ్చాను. ఒక రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూశారు. నా హృదయాన్ని శుద్ధి చేసుకుని నా పాపాలు ఒప్పుకుని మారు మనసు వాక్య ప్రకారంగా బాప్తిసము పొందాను. ఆ బాప్తిసం పొంది అలాగ నేను సాక్షిస్తుండగా అయ్యా మరి నువ్వు ఎలా ఉండకూడదు, దేవుడు నేను పిలిచాడు కనుక నువ్వు సేవ చేయాలి, నేను సేవకుడిగా తర్బిజిస్తానని మా ఎంఏ రత్తుగా నన్ను ప్రోత్సహించి చాలా చోట్ల తీసుకెళ్ళి. కానీ ఎందుకో మరి ప్రవక్తల పాఠశాల అంతర్పాలెం పిఎల్ పరంజ్యోతి గారు హాస్టల్గా నన్ను తీసుకెళ్ళారు. నాయన గారి దగ్గర తీసుకెళ్ళారు. పరంజ్యోతి గారు కూడా నన్ను అభిషేకించి ఆ మాట కూడా నేను చెబుతాను. కనుక ఆయన 3 ప్రశ్నలు ఇచ్చారండి. ఆయన 3 ప్రశ్నలు. నాయన నీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఇప్పుడు రాజన్న అండి రక్షించి బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు నువ్వు బైబిల్ చదవగలదువా, ప్రార్థన చేయగలదువా, పాట 3 అండి. ఓకే అన్న. అప్పుడు నాతో సరిబిడ్జ అయిన వాళ్ళు 34 అండి. అందరూ కూడా 10th 8 7 ఇలా చదివినారే. నేను ఒక్కనే. ఇంకొక ఆయన బండి సాగులు ఉండేవాడు. ఆయన ఏది చదువుకోలేదు. దూలకాడ పశువులు కాపరగా ఉంటే ఆయన పిలిచాడు. నాకు ఆత్మీయ విద్యుడు. మరి ఆ ట్రైనింగ్లో ఉండగా రోజు దేవుడు మొత్తం మాట్లాడేవారు ప్రవక్త ద్వారా. ఆయన ప్రవక్త అండి. ఇంకా చాలామంది ప్రవక్తలు. కనుక అప్పుడు 3 ప్రశ్నలు అయినప్పుడు ఓకే నువ్వు జాయిన్ అయ్యి బైబిల్ తర్బీజు పొందమన్నారు. ఆ బైబిల్ తర్బీజు మరి 2 సంవత్సరాలు సుమారు నేను 92 93 93 కూడా 94 కూడా కొంచెం చేసాం. అయితే మరి అక్కడ ప్రవక్తల పాఠశాలలో మరి ఎన్నో అనుభవాలు మరి థియాలజీ కాదు కానీ సైన్సు, సృష్టి, లోకా సువార్త, యోహాను సువార్త, పరమగీత ఇలాంటి ఆ గ్రంథాలు వారు బోధించారు. మరి సుమారు 2 సంవత్సరాల లోపల బైబిల్ ట్రైనింగు పూర్తి చేయడం జరిగింది. అక్కడ నుండి మరి ఏదైనా సరే సండే స్కూల్కి వెళ్ళేవాడిని. సండే స్కూల్కి వెళ్ళి చిన్న మాటలు ఉదాహరణ కథలు చెబుతూ ఉండేవాడిని. రైట్. అలాగా చెబుతూ ఉంటుండగా మరి ఒక ఆయన పాస్టర్ గారు బలపరిచారు నన్ను. కొల్లబొత్తుల స్వామిలు గారిని కొత్తపేట సెంటరు. అయ్యా రాజన్న నువ్వు తర్బీజ్ వాళ్ళు పని చేసినాక వెళ్ళిపోయినాను నేను. వాళ్ళు పని చేసేవాడిని. ఆయన ఏం చేశాడంటే మీ ఇంటికాడ ఎవరింటికాడ అయినా సేవ చేద్దాం, మీరు సేవ చేద్దరు అన్న 93 లోపల ఆయన ప్రియపేమ గారు తుమ్ము, నరసింహ గారు తుమ్ము, నారాయణమూర్తి గారు తుమ్ము, తాయర్ మామ గారు అని మా ఇంటి దగ్గరే, ఎంతో కాదు దగ్గరలోనే అక్కడ ప్రారంభించామండి. మరి 20 మంది 25 మంది 10 మంది ఇలాగ వస్తూ ఉండేవారు అన్నమాట. ఆ వచ్చే సమయంలో అక్కడే ఆ సేవ ప్రారంభించి మేము సేవ చేస్తాం. మరి అన్య కుటుంబాలండి, మరి కొంతమంది క్రిస్టియన్స్ వచ్చేవారు. అలాగా సేవ చేస్తూ ఉన్నారు సౌరుల్లో కూడా. మరి 93లోనే సేవ ఆరంభించాను. మరి 93లోనే ఇంకా ట్రైనింగ్లో ఉన్నాం. మరి చాలా చోట్లకి తీసుకెళ్ళారు. మొట్టమొదటి కొయ్యూరు 93లో రాజమండ్రి కొయ్యూరు మాదే ఐపీసీ కొయ్యూరు
ఎందుకంటే నాయన గారు నేను తరబీ చేయను కనుక అప్పుడు మేము క్లాసులో ఉన్నాం కనుక మరి 40 మంది 35 ట్రైనింగ్ అప్పుడు వాళ్ళ యూత్తో మేము రాజమండ్రి మొట్టమొదటిగా సభకి వెళ్ళి మంచిది ప్రేమించారు. అక్కడ 93లో నాకు సాలరీ ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకు అవకాశం వచ్చింది పిల్లరా, ఎందుకని మన రక్షణ కార్యక్రమం బరిగా ఇంకొక పావు గంటలు ముగించాలి, పావు గంట అయింది, 10 గంటలు అయింది, చాలా జాగ్రత్తగా అనాలి పిల్లరా. ఎందుకనగా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం. ఒకనొకనాడు అందరూ చీ అన్నారు, నన్ను కుటుంబమే చీ అన్నది, అందరూ కూడా తోసేశారు. ఒకనొక రోజుని మెంటలోడు పిచ్చోడు అందరూ కూడా నన్ను గేలు చేసినవారు, అందరూ కూడా వెక్కిరించేవారు పిల్లరా. ఈనాడు మరి దేవుడు అనేక చోట్ల నన్ను వాడుకున్నాడు. రైట్, ఆ 93లో అక్కడ సేవ ఆరంభించిన 95 వరకు కూడా సేవ చేశాను. ఒక పెనుమరి అనేటి గ్రామం పశ్చిమ గోదావరి మేడపాటికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ సంఘ పరిస్థితులు బాగోక అక్కడ ఉన్న పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఎందుకు ఆ అవకాశాన్ని నాకు ఇచ్చి, అయ్యా రాజన్న నువ్వు పెనుమరు వెళ్ళి సేవ చేయాలని ఒక లెటర్ రాసి ఒక 100 రూపాయలకి ఇచ్చిన ఆయన గారు పరంజ్యోతి గారు గొల్ల రతనరాజు గారు అని ఆయన చేత మా ఇంటికి పంపించారు. ఆ రోజు నేను ఎక్కడికో బయటికి వెళ్ళాను పిల్లరా. ఆ లెటర్ చూసుకున్నప్పటికీ అద్భుతంగా ఉంది. అయ్యా రాజన్న గారు 5 కుటుంబం నుంచి కన్వర్ట్ అయ్యాడు, ప్రభు ఆయన్ని పిలిచాడు, ప్రభు ఆయనతో మాట్లాడాను, మార్పు చెంది ప్రభుకి సమర్పించుకుని మా సంస్థలో 2 సంవత్సరాలు తర్బీజు పొందారు. ఈయన్ని ప్రేమించి ఈయన్ని చక్కగా మీరు సేవలో వాడుకోండి, వారి ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడతాయని లెటర్ రాశారు. ఆ లెటర్ పట్టుకుని మరి 95లో నేను పెనుమరు వెళ్ళాను ప్రేర. ఆ పెనుమరు వెళ్ళిన తర్వాత మరి మొదటి శనివారం వెళ్ళాను నేను పెనుమరులో 95లో. ఆ రోజుని 7 వచ్చారు పిల్లరా. మరి ఆరాధనకి మరి 70 మంది వచ్చారు. అదండి నాకు సేవారంభం. అక్కడి నుంచి ఆ సేవ మరి విస్తరించేసింది. మరి 7 సంవత్సరాలన్నర సుమారు నేను అక్కడ ఉన్నాను. 7 కన్వెన్షన్లు, 7 జనవరి పండుగలు, 7 ఉపవాస మీటింగులు, మరి 5 యూత్ రిట్రీట్లు. సామల్పిండి గారు కూడా 5 సార్లు వచ్చారు. ఏ ప్రవక్త ద్వారా అయితే నేను పిలువబడ్డానో వైశాల్ మారు ఆయన ఎక్కువ పిలిచాను అక్కడికి. ఆయన ప్రవక్త అండి. ఆయన ద్వారా అనేక మంది ఆకర్షించబడ్డారు పిల్లల. గొప్ప అద్భుతం. ఎప్పుడైతే నేను అక్కడ సేవ ఆరంభించానో నా ద్వారా కూడా దేవుడు కార్యాలు చేసేవారు. ఎవరికైనా జ్వరం వచ్చినా తలపొట్టు వచ్చిన దేవుడు పట్టుకుని అద్భుతం అండి. మరి అలాగా చాలామంది రక్షించబడ్డారు. ఒక్క కుటుంబం పిల్లల వెంకరత్నం గారని, సాకలి ఎలుదూటి వెంకరత్నం గారని ఒక ముసలమ్మ వచ్చేది. ఆ ముసలమ్మ ద్వారా మరి దేవుడు 8 కుటుంబాలు రక్షించారు. సాకలి వారండి, మరి కుమ్మరవారు, మంగళవారు, శానాపతులు, మరి రాజులు కూడా వచ్చారు. 70 మంది సంఘం పిల్లర. మరి 7.5 సంవత్సరాలు నా సేవ జీవితంలో 100 మంది రక్షించబడ్డారని దేవుని స్తోత్రం. నా రక్షణ అసలు ఆ వాక్యం చదివి అసలు వాక్యం నాకు తెలియదు ఎలా వివరించాలి, కానీ నోట్స్ పెట్టుకునేవాడిని, చక్కగా ప్రార్థన పూర్వక చక్కగా మెసేజ్ నేను సిద్ధం చేసుకునేవాడిని. అలాంటి సేవ పిల్లరా. కొన్ని అనివార్య కాలం వల్ల మరి 2002లో నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇదండి అక్కడ సేవ ఆరంభంలో 70 మందితో నేను సేవ చేయటం ప్రారంభించాను. 100 మంది రక్షించబడ్డారు. మరి నిజంగా పుష్కలమండి పాడిగేది. ఒకనొక రోజుని నేను దర్శనం పొందుకున్నాను ఆ పెనుమరులో. ఆ దర్శనంలో ఒక పంట చేని కనపడుతుంది. అది పుష్కలంగా ఉంది, పొట్టలో పిగిలిపోయిన వెన్నలో వెన్నులు ఎలాగంటుంది, ఇలాగ ఉంది పిల్లరా. ఇంకొక చేను ఉంది, అది ఒక మూర పైన ఉంటుంది, అది ఒక ఎర్రగా కంకరగా ఉన్నది. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడిగి, అయ్యా మరి పరిస్థితి ఇది, మరి నేను ఎలాగా మరి దర్శనం చూశాను, ఒక పంట చేని సమృద్ధిగా పండుతుంది, దాని వెన్నులు ఇలాగా తూగుతుంది. మరి ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి 4 పక్కలు కూడా నీరు వస్తుంది, చాలా సమృద్ధిగా ఉంది. ఆ పక్క మరి చేని అది ఎండిపోయింది, అక్కడే మూర పైన ఉంది అన్నప్పుడు, అయ్యా రాజన్న గారు మీ సంఘం అలాగా ఫలభరితంగా పండబోతుంది, నువ్వు ఆత్మల పంట కోతాలు ఎల్లుయా. అలాగే అంత సంతోషం అండి. అలాగే ఆత్మల పంట అంటే మరి 100 మంది రక్షించబడ్డారు. చాలా అద్భుతం. కనుక మరి ప్రియ పెనుమరులో మరి గొప్ప సేవ చేశాను. అక్కడ కొంత అనివార్య కారణం వల్ల మరి కొంత ఇబ్బందుల వల్ల ఎన్నో శ్రమలు పడ్డాం, ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ లేనిపోయినటువంటి నిందలు నా మీదేసి వారు ట్రాన్స్ఫర్ చేసేసారు పిల్లరా. ట్రాన్స్ఫర్ చేశారు. మళ్ళీ అక్కడ నుంచి ఆ గుడిమూలలో ఒక 2 సంవత్సరాలు సేవ చేశాను. అక్కడ ఆ సేవలో నన్ను వాడుకున్నాడు. మరి అక్కడ 20 మంది 10 మంది వస్తే 50 మంది వచ్చేవారు. పెనుమరులో 70 మంది, మరి 100 మంది రక్షించబడి ఎంత అండి, 70 + 100 180 మంది 160 మంది వచ్చారు. పండుగల పబ్బలు వచ్చాయంటే మా పాసం మరి ఎంతో కష్టపడే వారికి వంట వార్పు చేసేవారు. ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేశారు. ఇప్పటికి నన్ను అక్కడ ప్రేమించారు. దర్శన భాగాలు ఇచ్చారు. పిడుకులు 2 గుంచాలు 3 గుంచాలు
బియ్యం వచ్చే పిల్లరా. మరి సాలుకి ఆ 25-30 బస్తాలు ధాన్యం అలాంటి సంఘ కాపరిగా నేను సంఘం చేసి గుడిమలు వచ్చినప్పుడు కొంచెం నన్ను సరిగ్గా పట్టించుకోలేదు. ఇంటికాడ కూడా ఆ వచ్చిన చేపు తిన్నారు. ఆ తర్వాత నన్ను కొంచెం మళ్ళీ గేలు చేయటం మళ్ళీ ప్రారంభమైంది పిల్లరా. మరి అక్కడ 30 రూపాయలు ఇచ్చారు, గుడిమలు 50 రూపాయలు ఇచ్చారు. అక్కడ మళ్ళీ నేను సిక్ అయ్యాను. కనుక మరి దేవునికి ఆ లేఖన ప్రకారంగా కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అలాగే నా జీవితంలో మరి ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనిపించాను పిల్లరా. నా రక్షణ సాక్షులు మరి మీరు వింటున్నారు. ఆయన నిజమని దేవుడు, ఆయన అందరితో కూడా మాట్లాడే దేవుడు. నాతో మాట్లాడకపోతే నా జీవితం మారదు లేదా. నా కుటుంబం కొరకు ఏడ్చాను సేవలోనే. ఆ 95లో ఏడుతుండగా మద్రాసు వెళ్ళిన మద్రాసులో అయ్యా మరి నేను ఇలా బాప్తిసం పొందాను, దేవుడు నాతో మాట్లాడు, నా కుటుంబం మాత్రం మార్పు చెందలేదని ఏడుతూగా ఆయన ప్రవక్త కేరళ రాష్ట్రం మద్రాసు థామస్ రాజు గారని ఆ సభలకు వెళ్ళాను పిల్లలు మేమరత్న గారితో. ఆయన రాజన్న ఇలా దగ్గర రాని దగ్గర పిలిచి ఆయన కూర్చోబెట్టి దేని వాక్యం చదవమన్నారండి. ఆయన అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 30-31 వచనాన్ని ఆయన చదివి వినిపించారు పిల్లరా. అది కూడా నేను చదవడానికి ఇష్టపడతాను. 10వ అధ్యాయము 30-31 వచ్చేలో మరి చాలా చక్కనటువంటి మాట ఇక్కడికి మనకు కనిపిస్తుంది. రాజులు చాలా చక్కని మాట పిల్లరా. 10వ అధ్యాయము ఈ వచనంలో మనం చూసినప్పుడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను, ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందు. ఆ పాస్టర్ గారు అదే చెప్పారండి. ఇక్కడ జైలధికారిని మనం చూస్తున్నాం అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో. ఈ వాక్యం నన్ను తాకింది. ఆ పాస్టర్ గారు ఒక మాట చదివించారండి. అయ్యా రాజేంద్ర గారు, మీరు రోజు కూడా 2 చేతులు ఆ వాక్యం మీద ఉంచి మీరు ప్రార్థన చేయండి, మీ కుటుంబం దేవుడు రక్షించుకుంటాడు. అందుకని ఇక్కడ ఏమన్నారంటే, అయ్యలారా రక్షణ పొందుకు నేనేమి చేయవలను, అందుకు వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదని చెప్పి అతని ఇంటి వారికి అందరికీ దేవుని వాక్యము బోధించారు. ఇక్కడ జైలధికారి రక్షణ పెట్టడం మనం చూస్తున్నాం. అలాగే పిల్లలు మరి ఏడ్చాను. మా పాసమ్మాని పెరుంబర్ తీసుకెళ్ళాను, ఒక చూడటానికి అని తీసుకెళ్ళాను. కానీ తర్వాత తీసుకుపోయాం, అక్కడ చిన్న ఇల్లు కట్టుకున్నాం. అక్కడ దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు. మరి పక్క నుండి వారండి కిల్లాడి మరి అని, అమ్మా నువ్వు ఇంకా మారుమనసు పొందవా, బాప్తిసం పొందవా, నా సేవకు నేను సేవ చేయించుకున్నాను, ఇంకా రక్షించబడ్డావా అని ఒకసారి మాట్లాడారంట. 2సారి మాట్లాడారంట. అప్పుడు ఆ మరి అమ్మగారితో అందంట, అయ్యా మరి ఎవరో నాకు స్వరం ఇచ్చి మాట్లాడుతున్నారా, కుమారి అని పిడుతున్నారంట. అప్పుడే అయితే దేవుడు మాట్లాడుతున్నారండి మీతోటి అన్నారంట. 3సారి మాట్లాడినప్పుడు, ఏమండి నేను బాప్తిసం తీసుకుంటానండి, దేవుడు నాతో మాట్లాడు. అప్పుడు మరి ఆవిడ రక్షించబడినది 92 కదండి, 96 అండి. 96 ఏప్రిల్ మే నెలలో సభలు అవుతున్నాయి. నేను ఈ చర్చిలో మోకరలేను, అక్కడ సభలకు తీసుకొచ్చాను. లాజరస్ గారే ఆయనకి బాప్తిసం ఇచ్చారు. తర్వాత మరి నా కుమారులు కూడా మరి పిల్లరా 99లో ఐపీ సభల్లో రక్షించబడ్డారు. పిల్లరా నా భార్య రక్షించబడ్డది, సంతోషం. నా 2 కుమారులు కూడా రక్షించబడ్డారు. వాక్యం అండి, వాక్యం అండి. నీవు అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచు, రక్షణ అని ఉచితం. అందుకనే నేను ఆలోచించాను, రాజుల చేతనే నరుల చేతను రక్షణ కలుగుదు వారిని నమ్ముకోండి. అవును, ఈ లోకంలో మరి ఎంతోమంది ఉన్నారు, కానీ రక్తం చిందించి ఆ ప్రాణం పెట్టి నేను రక్షించుకున్న దేవుడు యేసయ్య అని మరి తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను. ఆ బైబిల్ గ్రంథం ఏంటి, సత్య గ్రంథాన్ని నేను ఛానించాను. మరి 5 సార్లు చదివిందిగా బైబిల్ నాకు ఏంటో అర్థం అవ్వలేదు. నేను నరసాపురం వెళ్ళి 35 రూపాయలు కొనుక్కున్నాను బైబిల్. ఇది నాకు ఇప్పుడు 5 బైబిల్ లేరా. మరి ఐబి అంతా నలిగిపోతాయి బైబిల్ అంతా. నేను బైబిల్ చదువుతాను, చదవందే నేను ఈ సేవ చేయలేను. మరి కనుక ముగింపుకు వస్తున్నాను. కనుక మరి నా భార్య రక్షించబడ్డది, నా కుమారులు రక్షించబడ్డారు. తర్వాత మరి నా కుమార్తె కూడా సండే స్కూల్ నడిపించింది, పెనుబారులో చక్కని పాటలు పాడింది. ఆమె కూడా మరి 92లో రక్షించబడ్డది. మా కుటుంబం ఇలాగా రక్షించబడ్డది. తర్వాత మరి మా కుమారులు పెళ్లి చేసుకున్నారో, కోడలు కూడా రక్షించబడి. అందుకని అంటాడు యెహోషువ, నేనను నా ఇంటి వారును యెహోవానే సేవించదు తీర్మానం చేసుకున్నారు. మీరు అర్థమే ఉండగా మీరు తెలుసుకోండి, ఎవరిని సేవించారు, మీరు ఎవరిని సేవించే నాకు తెలియదు, కానీ నేనను అదండి. ఎంత దృఢమైన నమ్మకం ఉండాలండి. రక్షణ ఉచితం. మన హృదయములకు దేవుని ఆహ్వానిస్తే వస్తారు, వచ్చారు. అందుకని కదా ఏంటంటే హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూసేదరు. మరి దేవుని చూడటానికి ఎవరూ సరిపోం. ఆయన కళ్ళ ద్వారా మాట్లాడు, మరి వాక్యం ద్వారా కూడా మాట్లాడు. ఒకసారి మా పాస్టమ్మ గారు వెళ్ళిపోయారండి. పాస్టమ్మ గారు వెళ్ళిపోతే నేను ఏడుతూ ఆ మెంటల్ టైంలో చాలా బాధపడ్డానండి. పాపను కూడా మరి నాకు
కనిపించకుండా తీసుకుపోరు. మరి అంతా అయింది. ఎందుకనగా నేను ఎక్కువ మించి మాట్లాడను. కనుక అప్పుడు నేను ఏడుతుంటే మా పాస్టమ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయానని ఏడుతుంటే ఆమె ఎక్కడో ఒక సభలో కనబడ్డది. మరి చిన్న ఏడుతుంది, మా పాపను చిన్న అంటానండి. ఏడుతుంది రమ్మంటే రానంటే అప్పుడు అలాగా నేను కొంచెం లాగేలాగా ఒక లంపగా వేసాను. అప్పుడు దేవుడు ప్రత్యక్షం, అబ్బా నా కుమారుడా ఎంత ఓపు చేసావు, ఎంత చెప్పినందే పోనీ అన్నాడు. ఆవిడ మోటార్ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయింది. అప్పుడు ఏడ్చాను, నేను మెలుగు వచ్చింది. అయ్యా మరి నా భార్యను కొట్టి వేధించాను కనుక చుట్టాలు రాకూడదు, చట్టం అంటే పోలీసులు రాకూడదు, బంధువులు రాకూడదు, అలా ఏడ్చాను. మరి చాలా ఒక 8 మాసాల్లో నా కుటుంబానికి నేను దూరం అయిపోయాను. భార్య కూడా మరి నన్ను వదిలి వెళ్ళిపోయినటువంటి తావులు. మరి చాలా ఏడ్చాను. మా మామగారు కూడా కొంచెం అలా అమ్మాయి కదా మరి ఏదైనప్పటికీ కొడతాం తిడతాం, ఎలా చేస్తున్నావు అలా చేస్తున్నా ఏదో అనేవారు వదిలేయండి అన్నీ కామనే. తర్వాత మరి ఎప్పుడైతే దేవుడు అక్కడ చెప్పాడో ఏంటి ఆ మాంత్రికుడు చెప్పాడంట, అయ్యా నిజమైన దేవుడు మీ అల్లుడికి ప్రత్యక్షం, ఆయన చావకు పిలిచాడు, మీరు ఎన్ని చెప్పండి వేసే దేవుడు అంట తప్ప ఏంటండి మీ మార్గంలోకి రాడు అన్నాడు. అప్పుడు మా మామయ్య గారు చెప్పారంట, అమ్మ మరి మంచిదే ఊళ్ళో నెమ్మదిగా శుభ్రంగా వెళ్ళిపోండి అన్నాడు. మా మామయ్య గారు సంతోషించారండి. మండ సత్యనారాయణ లక్ష్మణ మేస్తారు కనుక ఇలాగండి ఇక దేవుడు మరి ఎంతో వాడుకున్నాడు. అలాగ మరి గుడిమల్లో మరి ఒకసారి 2 సార్లు నేను బలదా ఎప్పుడైనా మరి ఆ వాక్యాన్ని కూడా మీతో నేను పంచుకోవడానికి ఇదండి నా రక్షణ సాక్ష్యం. ఒక భయంకరమైనటువంటి విగ్రహాదుకండి నేను చేసిన పూజని చేసిన భజనని చేసినటువంటి ఏమి కూడా నన్ను రక్షించు. ఎందుకనగా ఈ రక్షణ అనేది దేవుడితాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడు అన్న వాళ్ళు 3.5 కోట్లు దేవుడు ఉన్నారు, కానీ ఏ దేవుడు కూడా రక్తం చిందించలేదు, ఏ దేవుడు కూడా ప్రాణము పెట్టలేదు, ఏ దేవుడు కూడా నాతో మాట్లాడారు. ఇప్పటికీ నాతో మాట్లాడతారు, ఆయన కళలతో మాట్లాడతారు. ఒక రోజుని ఆయన మరి ఆ పాస్టమ్మ గారు చెప్పాను కదండి, ఆ పాస్టమ్మ గారు మరి వెళ్ళిపోయినప్పుడు బా నా కుమారుడా ఎంత ఓపిక చేసావని నాతో మాట్లాడుతున్న స్వరం వెనక నిలబడేప్పటికి ఆయన నిలువు టంగి వేసుకుని ఆ గడ్డం అవుతూ ఉన్నారు. అప్పుడు అంతే నేను ఎలాగ సాగిలి పడిపోయిన ఆ 2 పాదాల దగ్గర సాగిలి పడేపడికి ఆ 2 చేతులు పట్టుకుని ఆయన నన్ను లేవని, ఆయన పాదాలు పట్టుకుని నేను ఆ సాగిలి పడిపోతే ఆయన 2 చేతులు పట్టుకుని ఇలాగా లేవదీశారు. ఆ 2 చేతులు కూడా నేను ముద్దు పెట్టి నిజంగా ఆ రోజుని ఏడ్చాను. ప్లేరా మీరు నమ్మండి, ఒక తల్లి ఒక తండ్రి ఒక పెద్దోళ్ళు ఎవరైతే ఎంత కొడతారో ఎంత అలాగా ఎవరు కొట్టలేదు, కానీ ఆ దర్శనం చూసినప్పుడు ఆ మాట చూసినప్పుడు నేను బోరు వచ్చిన. అందుకని ఎవరికైనా తలపోటు ఉన్నా, ఎవరికైనా బలహీనత ఉన్నా, ఏదైనా అస్వస్థత ఉన్నా మరి చేతి నుంచి ప్రారంభించినప్పుడు కూడా దేవుడు ఆ కార్యాలు చేస్తాను. ఇదండి నా రక్షణ కావచ్చు. ఎందుకు లేని వాడు, ఎందుకు పనికిరాని విద్య లేనటండి పామర్లు ఆయన అనుకున్నాడు. చదువుకున్నది 5వ తరగతి, కానీ ఇక బ్రహ్మగ్రంథంలో ఉన్నటువంటి దేవుడు సత్యమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు. నీకు మనశ్శాంతి లేదా? మనశ్శాంతి నాకు మనశ్శాంతి లేకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొన్నాను ప్లేరా. అలాంటి ఎదుర్కొని ఏదైనా సరే నా విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నా పడుగు తొడముట్టించి ఒక తీర్మానంతో ప్రభు ఏమైనా సరే. ఒకసారి నాకు ఇక 2 నిమిషాలు తొలి దినాల్లో ఒక మీటింగులకు వెళ్ళానండి. నాకు వాంతి వచ్చినాయి. ఆ వాంతిలో కలరా అన్నారు అందరూ. అప్పుడు మా భార్య నా కొడుకు కాళ్ళ కింద పడి ఏడ్చేవారు. ఇంకా లేవలేని స్థితి, నడవలేని స్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. అందరు కూడా మరి చూసి నాకు మా ఎమ్మెరత్న గారు ఇండిషనల్ కోర్సు మరి ఏమంటారు చల్లదానానికి గుర్తు రావట్లేదు దానికి, నీళ్ళు తాగితే చల్లగా ఉంటుంది, గ్లూకోజ్ని ఇలా పంపారు. అప్పుడు నేను లేవలేని స్థితిలో మోకరిల్లి ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను బ్రతికింతే నీ సేవ నేను చేస్తాను, నా మరణ పనివంత వరకు నీ యొక్క గ్రంథాన్ని నేను పట్టుకుని అనేక మందికి నేను సాక్షిస్తాను. అక్కడ తీర్మానం చేసుకున్నాను. ఇలాంటి తీర్మానం నాకు సమర్పణ నా హృదయాన్ని దేవుడు చూశాడు. హృదయం అనే తలుపు దగ్గర ఇప్పటికీ ఎంతోమంది తట్టుచున్న ఆ నిజ సత్యాన్ని ఎవరు కూడా ఎరగకుండా ఇంకా ఆ కలవరు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని, నీ పాపాలు క్షమించడానికి ఆయన రక్తంలో నేను శుద్ధి చేసిన యేసు వైపు తెరకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. అది నా బారు.
ఆత్మల బట్ట కలిగి నేను భారంగా ప్రార్థన చేస్తున్నాను. మరి దేశం కొరకు, దేశాల కొరకు, గ్రామాల, పల్లెల, పట్టణాల కొరకు ప్రార్థన చేసి నీకు గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు. కనుక ఇదిగో ఆ సమయానికి నేను ముగిస్తున్న పిల్లరా. ఎందుకనగా నా రక్షణ సాక్ష్యం ఏంటో విన్నారు. మరోసారి దేవుని చిత్తోతికి వీడియోలో నాకు ఆ అనుభవంలో సేవ ఎలాగ ఆరంభించానో, ఎలాగా సేవ ద్వారా ఎన్నో ఆత్మలు రక్షించబడాలో కొంత వాక్యాన్ని కూడా మీకు పంచుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఇదిగో నాకు రక్షణ సాక్ష్యంలో మీరు విన్నారు. ఒకానొక నాడు నాకు నెమ్మది లేదు, ఒకానొక నాడు శాంతి లేదు. ఎంత శాంతి పొందుకున్నానంటే, ఎంత నెమ్మదిగా ఉన్నానంటే, ఇలాంటి గొప్ప భాగ్యం నాకు ఎంతో దరిద్ర స్థితి, ఎంతో పేద స్థితి, పెంటకుపడి దరిద్ర పైకి లేవనెత్తిన దేవుడు నన్ను కూడా లేవనెత్తాడు. అనేక స్థలాల్లో, అనేక సువార్త సభలో, అనేక కూర్సైడ్లో, అనేక సంఘాల్లో నన్ను వాడుకున్నాడు. కనుక మరి వీక్షిస్తున్నా మరి ఎంతో ప్రేమతో, ఎంతో దయతో విన్నట్టండి రక్షణ సాక్యాన్ని మిమ్మల్ని దేవుడు అచ్చగా దీవించిన కాక మరొక వారి ఎప్పుడైతే ఏం చెప్తే దీని యొక్క వాక్యాలు కూడా మీతోనే పంచుకోవడానికి ఇష్టపడతాం. నా రక్షణ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశించు. దయానిధి వందనాలు ఆయన. ఒక్క అర్ధగంట సమయం ప్రభు, అయోగ్యుని ఎన్నిక లేనివాడు ప్రభు, నీ పక్షాన్ని నిలబెట్టి నాకు రక్షణ సాకి ఎలాగైతే నువ్వు రక్షించుకున్నావు, ఎలా స్వతపరిచావో, ఎలాగా విడుదల ఇచ్చి, ఎలా నువ్వు పిలిచావో, ఎలా చేవలు వాడు కొన్ని అనుభవాలు ప్రభు అయా ప్రేక్షలతో పంచుకున్నావు. ఏమైనా వీక్షిస్తున్న ప్రేక్షలు అందరూ దీవించండి. ఇంకా నేను వెనక్కుండా ప్రభు, ఇంకా లోకంలో ఉన్నట్టు వారైతే ప్రభు ఇక రక్షణ సాక్యం ద్వారా వాళ్ళ హృదయాన్ని సంధించి నీ వైపు తిరిగి రక్షణ పొందడానికి, నీ బిడ్డలు అవడానికి సహా ఇదిగో నేను కవరేజ్ చేస్తున్నా. మేనల్లి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, నిత్య కాపుతాలు వీక్షిస్తున్న ప్రజలకి, సకల పరిశుద్ధులకి వీడియో కెమెరాగా చేస్తున్నా మేనల్లి గారి పరిచయానికి నీ దేవుని ఆత్మ తోడేయండి, నడిపించను గాక. ఆమేన్. యేసు రక్తమేజం, ప్రభు రక్తమేజం, ప్రభు నామమున సంపూర్ణ విజయము కలిగిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ ఆల్మైటీ గాడ్.